లో మనకు ఏది లీప్ ఇయర్ మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో లీప్ ఇయర్ అంటే ఏంటి? ఆ ఇయర్ లో మనకి ఫిబ్రవరి మంత్ లో 29 డేస్ వస్తాయి. అలాగే ఇయర్ మొత్తం మనకి 366 డేస్ అయితే వస్తాయి. సో ఎవ్రీ లీప్ ఇయర్ మనకి 4 ఇయర్స్ ఒకసారి అయితే వస్తుంది. సో ఇచ్చినటువంటి ఇయర్ అనేది మనకు లీప్ ఇయర్ కాదని మనం ఎలా టెస్ట్ చేస్తామంటే 4 తో డివైడ్ చేస్తాము. 4 తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 0 వస్తే మనకి ఇచ్చినటువంటి ఇయర్ అనేది లీప్ ఇయర్ అవుతుంది. అదే సెంచరీ ఇయర్స్ అనుకోండి. సో సెంచరీ ఇయర్స్ ని మనం 4 తో డివైడ్ చేయకూడదు, 400 తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ వచ్చాయి కదా, ఈ 4 ఆప్షన్స్ మనం 4 తో డివైడ్ చేస్తాము. అలా 4 తో డివైడ్ చేస్తే ఏ ఆప్షన్ వద్ద మనకు రిమైండర్ 0 వస్తుందో ఆ ఇయర్ అనేది మనకు లీప్ ఇయర్ అవుతుంది. సో ఇక్కడ మనకు మొత్తం కూడా నెంబర్ని కూడా మనం 4 తో డివైడ్ చేయకుండా మనకు డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి కదా, ఆ డివిజిబిలిటీ రూల్స్ యూస్ చేసుకొని మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 4 ఒక డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సో లాస్ట్ 2 డిజిట్స్ అనేది మనకు 4 తో డివైడ్ అయినట్టయితే సో మొత్తం నెంబర్ కూడా మనకు 4 తో డివైడ్ అవుతుందంట. సో ఇక్కడ మనకు 1675 లో లాస్ట్ 2 డిజిట్ ఏమున్నాయి మనకు 75 ఉంది. సో 75 అనేది మనకు 4 తో డివైడ్ అయితే అవ్వదు. అలాగే నెక్స్ట్ ఏముంది 76 ఉంది. సో 76 అనేది మనకు 4 తో డివైడ్